2026 మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'ది బెంచ్, ది బార్ అండ్ ది బిజార్' అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరు? శ్రీ తుషార్ మెహతా. 2026 మే నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో విడుదల చేసిన 'ది బెంచ్, ది బార్ అండ్ ది బిజార్' అనే పుస్తక రచయిత భారతదేశ సొలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా. ఈ పుస్తకం హాస్యభరితమైన సంఘటనల సమూహాన్ని అందిస్తుంది మరియు న్యాయ ప్రపంచంలోని విచిత్రమైన మరియు అసాధారణమైన కోణాన్ని అన్వేషిస్తుంది. మే 2026లో అన్నపూర్ణ భండార్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్నపూర్ణ భండార్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలు నెలకు 3,000 రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి పొందవచ్చు. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాత లక్ష్మీర్ భండార్ పథకం స్థానంలో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. తక్కువ మరియు మధ్య ఆదాయ వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం అందించడమే దీని యొక్క లక్ష్యం. కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని ప్రతిపాదించింది. వంధ్యత్వానికి అత్యంత సాధారణ కారణమైన పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ను PCOSను ఇకపై ఏమని పిలువబోతున్నారు? పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరింగ్ సిండ్రోమ్ PMOS. మే 12, 2026న ది లాన్సెట్లో ప్రచురించబడిన ఒక ప్రపంచ ఏకాభిప్రాయ అధ్యయనం ప్రకారం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పేరును అధికారికంగా పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్గా మార్చారు. ఈ మార్పు కేవలం అండాశయ తిత్తులపై దృష్టి సారించే పునరుత్పత్తి సమస్యగా కాకుండా జీవక్రియ, హార్మోన్లు మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే బహుళ వ్యవస్థల రుగ్మతగా ఈ పరిస్థితి యొక్క సంక్లిష్ట స్వభావాన్ని మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా గణన అధికారుల కోసం భారతదేశం ఏ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది? QR కోడ్ సామర్థ్యం గల గుర్తింపు కార్డులు. 2027 జనాభా లెక్కల కోసం నివాసితులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా గణన అధికారుల ప్రామాణికతను ధృవీకరించుకోవడానికి వీలుగా భారతదేశం వారికి QR కోడ్తో కూడిన గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది. ఈ వ్యవస్థ భద్రతాపరమైన ఆందోళనను పరిష్కరించడంతో పాటు డేటాను సేకరించడానికి మరియు కాగితం వాడకాన్ని తగ్గించడానికి యాప్లను ఉపయోగించుకునే మొట్టమొదటి పూర్తి డిజిటల్ మొబైల్ ఆధారిత జనాభా లెక్కలకు మద్దతిస్తుంది. మే 10వ తేదీని మార్కా ఏ హక్ దినోత్సవంగా ఏ దేశం వార్షిక ఆచరణగా ప్రకటించింది? పాకిస్తాన్. పాకిస్తాన్ మే 10వ తేదీని మార్కా ఏ హక్ దినోత్సవంగా వార్షికంగా పాటించే రోజుగా ప్రకటించింది. ఈ దినోత్సవం 2025 భారత్ పాకిస్తాన్ సంఘర్షణకు సంబంధించినది మరియు మార్కా ఏ హక్ మరియు ఆపరేషన్ బున్యాన్ ఉన్ మార్సుస్ వార్షికోత్సవాన్ని స్మరించుకుంటుంది. ఈ మార్కా ఏ హక్ అనేది సత్య పోరాటం అనే అర్థం వచ్చే ఒక ఉర్దూ పదం. ఇస్లామాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. 2026 సంవత్సరానికి గాను ది మెటీరియాలిటికల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ ఎవరు? కుల్జిత్ కౌర్ మర్హాస్. కుల్జిత్ కౌర్ మర్హాసు 2026 సంవత్సరానికి ది మెటీరియాలిటికల్ సొసైటీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ అయ్యారు. ఆమె ప్లానెటరీ సైన్స్ డివిజన్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ప్రొఫెసర్గా ఉన్నారు. 1933లో స్థాపించబడిన ది మెటీరియాలిటికల్ సొసైటీ ఉల్కా శాస్త్రం మరియు గ్రహశాస్త్రంలో ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటి. దేవేంద్రలాల్ మరియు JN గోస్వామి తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 3వ భారతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఈ మర్హాస్. స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో
భారతదేశం యొక్క ప్రస్తుత ప్రపంచ ర్యాంకు ఎంత? మూడవది. మే 2026 నాటికి మొత్తం స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. 2030 లక్ష్యానికి 5 సంవత్సరాల ముందే దేశం తన మొత్తం సంచిత విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో 50% కంటే ఎక్కువ వాటాను శిలాజేతర ఇంధన వనరుల నుంచి సాధించడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని చేరుకుంది. ఇక మొదటి స్థానంలో చైనా. ఇది సుమారుగా 2258 గిగావాట్లు కాగా, రెండవ స్థానం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుమారు 467 గిగావాట్లు కాగా, ఇక భారతదేశం మార్చి 2026 నాటికి సుమారుగా 283.64 గిగావాట్లు కలదు. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ప్రకారం 2024లో ఏ రాష్ట్రంలో అత్యధిక జంతు హింస కేసులు నమోదయ్యాయి? మహారాష్ట్ర. జాతీయ నేర రికార్డుల బ్యూరో జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం 1960 కింద నమోదైన జంతు హింస కేసులపై జాతీయ డేటాను మొదటిసారిగా సంకలనం చేసింది. 2024లో భారతదేశ వ్యాప్తంగా మొత్తం 9039 జంతు హింస కేసులు మరియు 10,312 అరెస్టులు నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు తమిళనాడు రాష్ట్రాలు నిలిచాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఏ రాష్ట్రం అగ్రగామి పనితీరు కనబర్చిన రాష్ట్రంగా నిలిచింది? ఒడిస్సా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో ఒడిస్సా అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. మార్చి 2025 నుంచి మార్చి 2026 వరకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో ఒడిస్సా మొదటి ర్యాంకును కొనసాగించింది. PMAYU 2.0 కింద రాష్ట్రం 24,625 ఇళ్లను మంజూరు చేసింది మరియు 23,464 సైట్లను జియో ట్యాగ్ చేసింది. అందరికీ గృహవసతి అనే లక్ష్యాన్ని సాధించడానికి ఈ పథకాన్ని సెప్టెంబర్ 2024లో దేశవ్యాప్తంగా ప్రారంభించారు. SBI రీసెర్చ్ నివేదిక ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ వృద్ధి రేటు అంచనా వేయబడింది? 6.6%. మే 2026లో SBI రీసెర్చ్ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి చెందుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ అనిశ్చితుల మధ్య కూడా భారతదేశం బలమైన ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించిందని ఈ నివేదిక పేర్కొంది. ఇటీవల ప్రారంభించిన ఒక కేసు ఒక డేటా ఇనిషియేటివ్ విస్తృతమైన ఈ కోర్టుల ప్రాజెక్టులో ఒక భాగం. ఈ నిర్దిష్ట ఇనిషియేటివ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? తాలూకా న్యాయస్థానాల నుంచి న్యాయ రికార్డులను సుప్రీంకోర్టు వరకు ఒక ఏకీకృత వ్యవస్థగా అనుసంధానించడం. CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ మే 11, 2026న భారత సుప్రీంకోర్టులో ఒక కేసు ఒక డేటా కార్యక్రమాన్ని మరియు AI ఆధారిత చాట్బాట్ సు సహాయిను ప్రారంభించారు. ఒక కేసు ఒక డేటా కార్యక్రమం సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు మరియు తాలూకా కోర్టుల నుంచి న్యాయపరమైన డేటాను ఏకీకృత డిజిటల్ వ్యవస్థలోకి అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన LHS 3844b అనగా ఏమిటి? ఇదొక ఎక్సో ప్లానెట్. ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను ఉపయోగించి LHS 3844b అనే ఒక ఎక్సో ప్లానెట్ ఉపరితలాన్ని ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత స్పష్టంగా పరిశీలించారు. ఈ రాతి ఎక్సో ప్లానెట్ భూమి కంటే సుమారు 30% పెద్దది మరియు దాదాపు
49 కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం గాలి లేనిదిగా నిస్సారంగా ఉండే అవకాశం ఉందని, దాని పగటి వైపు ఉష్ణోగ్రత సుమారు 725 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటుందని పరిశీలించారు. సెహత్ మిషన్ను ఏ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంయుక్తంగా సెహత్ మిషన్ను ప్రారంభించాయి. దీని పూర్తి పేరు సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. భారతదేశంలో ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి వ్యవసాయం, పోషణ మరియు ప్రజారోగ్యాన్ని ఏకీకృతం చేయడమే ఈ మిషన్ యొక్క లక్ష్యం. ఈ సెహత్ బయో ఫోర్టిఫైడ్ పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు, అంటువ్యాధులు కాని వ్యాధుల నివారణ, రైతుల వృత్తిపరమైన ఆరోగ్యం మరియు వన్ హెల్త్ విధానాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుంది. సైకి మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు అనుబంధంగా ఉంది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనగా నాసా యొక్క సైకి మిషన్ దాదాపు 5 మిలియన్ కిలోమీటర్ దూరం నుంచి అంగారక గ్రహం యొక్క నెలవంక ఆకారాన్ని సంగ్రహించింది. లోహాలు అధికంగా ఉన్న 16 సైకి అనే గ్రహ శకలాన్ని అధ్యయనం చేయడానికి మరియు గ్రహాల కేంద్రకాల ఏర్పాటును అర్థం చేసుకోవడానికి దీనిని 13 అక్టోబర్ 2023న ప్రయోగించారు. ఈ అంతరిక్ష నౌక 2029లో ఆ గ్రహ శకలాన్ని చేరుకుంటుందని అంచనా వేయబడింది. సైకి అంతరిక్ష నౌక ఒక చిన్న వ్యాన్ పరిమాణంలో ఉంటుంది. ఇటీవల వార్తలో కనిపించిన సబర్మతి నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? రాజస్థాన్ మరియు గుజరాత్. గేటు మరమ్మత్తు పనుల కోసం వాస్నా బ్యారేజ్ వద్ద నీటి ప్రవాహాన్ని నిలిపివేయడంతో ఇటీవల అహ్మదాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సబర్మతి నది ఎండిపోయింది. ఇది రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న దేబర్ సరస్సు నుంచి ఉద్భవించి వర్షాధారంగా పశ్చిమ దిశగా ప్రవహించే నది. ఈ నది రాజస్థాన్ మరియు గుజరాత్ గుండా నైరుతి దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలోని కంబట్ గల్ఫ్లో కలుస్తుంది. ఇది 371 కిలోమీటర్ల పొడవు ఉండి అహ్మదాబాదును తూర్పు మరియు పశ్చిమ భాగాలుగా విభజిస్తుంది.